నెల్లూరులోని విఆర్ హైస్కూల్ ఆధునీకరణ పనులను పరిశీలించిన మంత్రి నారాయణ నిర్మాణ పనులపై అధికారులకు పలు సూచనలు చేసిన మంత్రి గ్రౌండ్ పక్కన ఉన్న శిథిల భవనాలను ఆధునీకరించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. మంత్రి నారాయణ మాట్లాడుతూ 8,000 విద్యార్థులున్న విఆర్సీని గత ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. ఎంతో చరిత్ర ఉన్న విద్యాలయం మూతపడడం బాధాకరమని తెలియజేశారు. ఎన్ఎంసీ ఆధ్వర్యంలో పనులు శరవేగంగా సాగుతున్నాయి. రాష్ట్రంలోనే మోడల్ స్కూల్ గా తీర్చిదిద్దుతామని తెలియజేశారు. వెనక్కి రావాలి మీకు అందరికీ తెలుసు విఆర్ కళాశాల విఆర్ హై స్కూలు అనేది నెల్లూరు నడిఒడ్డులో ఉన్న స్కూలు. ఒకప్పుడు ఇదే స్కూలు ఇదే కాలేజీలో ఈ క్యాంపస్లో మొత్తం 8,000 పైగా స్టూడెంట్స్ ఉండేవాడు. నేను చదివేటప్పుడు కానీ నేను ఈ కళాశాల ఉద్యోగం చేసేటప్పుడు కానీ 8,000 పైగా 3 షిఫ్ట్లు, మార్నింగ్ షిఫ్ట్ డిగ్రీ, మధ్యాహ్నం షిఫ్ట్ ఇంటర్మీడియట్, రాత్రి డిగ్రీ అండ్ ఇంటర్మీడియట్ 2. అంటే స్ట్రెంత్ ఎక్కువైపోయింది, రూములు లేవు, 3 షిఫ్ట్లు నడిపారు. అలాంటి కళాశాలలో ఈరోజు యాక్చువల్గా ఉన్నటువంటి హై స్కూల్ మూసేశారు. నిజంగా గత ప్రభుత్వం నిర్విరామంలో ఒక భాగం. అంటే ఆ స్కూల్ను మూసేశారు, చక్కటి స్కూలు. అయితే నేను మళ్ళా 2014-19లో ఇదే స్కూల్ పైన 11th క్లాస్ అండ్ 12th క్లాసు 300 మంది విద్యార్థులకు హాస్టల్ ప్రొవైడ్ చేశారు. ఐఐటి నీట్ కోచింగ్ ఇచ్చాం. ఎంతోమంది డాక్టర్లు అయ్యారు, ఐఐటీన్స్ అయ్యారు. కానీ గత ప్రభుత్వం దాన్ని కూడా హాస్టల్ ఎత్తేసింది. అంటే గత ప్రభుత్వం వ్యక్తుల మీద, మనుషుల మీద, నాయకుల మీద కేసులు పెట్టడమే కాదు, ఉన్నవి కూడా ఎత్తేసేయడమే వాళ్ళ టార్గెట్. దెర్ ఇస్ నో ఫైనాన్షియల్ ప్లానింగ్. ఆర్థిక వ్యవస్థ మీద ఒక పట్టుదల కానీ ఒక ప్లానింగ్గా లేక నాశనం చేశారు. అయితే 2024లో మళ్ళీ నేను ఇక్కడ ఎమ్మెల్యే కావడంతో వెంటనే ఈ స్కూలుని ఏదైతే నేను చదివాను, ఈ స్కూల్లో నేను చదివా, ఈ కళాశాలను చదివా, ఇక్కడే ఉద్యోగం చేశా, దీన్ని మళ్ళా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో చాలా చక్కగా ఎన్సీసీ వాళ్ళు చేశారు. ఇది ఎన్సీసీ వాళ్ళు ఈ స్కూల్లో రూములు చాలా చక్కగా చేశారు. ఇంకా కూడా చేయాల్సింది. గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్కి అయిపోయింది, ఓన్లీ ఫినిషింగ్ ఉంది. ఫస్ట్ ఫ్లోర్లో వేరే విద్యార్థులు ఉండటం వల్ల వాళ్ళని షిఫ్ట్ చేసిన తర్వాత దాన్ని చేయాలనుకున్నారు. రేపు ఎల్లుండో కమిషనర్ గారు వాళ్ళని షిఫ్ట్ చేసి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసి ఆ పై రూమ్లు వాళ్ళకి ఇస్తే చేస్తారు. ఇక్కడ చక్కటి ప్లే గ్రౌండ్ చేయమన్నాను ఈ పిల్లలకి. ఏ పిల్లల్ని అయితే ఇక్కడ పెడుతున్నాము, పేదలు నిరుపేదలు, నెల్లూరు టౌన్లో ఉన్నటువంటి పేద నిరుపేద విద్యార్థులకు పెట్టాలనే ఉద్దేశంతో కమిషనర్ గారికి చెప్పాను. పేదలు నిరుపేదలు అంటే డెఫినేషన్ ఏంటంటే తల్లులు లేని వాళ్ళు, తండ్రులు లేని పేదవాళ్ళు, అదేవిధంగా బీడీలు చుట్టలు చుట్టుకునే వాళ్ళు, ఉదయాన్నే ఇళ్లలో వంట పని చేయడానికి కానీ పాసి పని చేయడానికి పోయేవాళ్ళు పిల్లలు. ఎందుకంటే నేను ఎలక్షన్స్కి ముందు 84,000 తిరిగా డోర్ టు డోర్. వాళ్ళందరినీ నా కళ్ళతో చూసి చెవులతో విన్నా.